దేవుని రూమ్ అయితే మంచిగా వచ్చింది. దేవుని రూమ్లో స్టైల్స్ కూడా మస్తు ఉన్నాయి. మనకు చూస్తారు కదా బొమ్మ, అది మనకు తీసుకొచ్చే స్టిక్కర్ కూడా స్టైల్స్ తోటి వచ్చింది. అది కూడా వేసారు, మస్తు ఉంది ఇది అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మనం అయితే కొత్త ఇల్లుతో అయితే మళ్ళీ వచ్చేసాం. ఈ ఉసుక అయితే మరి సన్నంగా ఉంది, దుబారా అంటారు ఇది. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇల్లు అయితే సగం మినిమం 90% అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ. ఇది వచ్చేసి మన ఇంటి పక్కన బొలిశెట్టి ప్రశాంత్ వాళ్ళ ఇల్లు. ఇవాళ అయితే టైల్స్ వేస్తారు మనకు. టైల్స్ కూడా 2 days అవుతున్నాయి కాబట్టి సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లప్పం కూడా పోయడం అయిపోయింది. మనకు సీలింగ్ వచ్చేసి కలర్లు వేయడం ఉంది ఒకటి. సీలింగ్ అయితే ఎంత బాగా వచ్చింది చూస్తారు కదా డిజైన్. ఈ అన్నయ్య ఒక్కళ్ళు వేస్తారు, ముగ్గురు నలుగురు ఉన్నారు. మనం అయితే ఇంట్లోకి వెళ్ళరా అని కిచెన్లోకి వెళ్ళి అయితే వెళ్దాం, చూపిస్తాను. ఇదైతే కిచెన్లో వచ్చేసి టైల్స్ కూడా బాగా వచ్చింది. ఇది కిచెన్లో ఇక్కడ వచ్చేసి కూర ఆడకుండా పెట్టుకోవడానికి ప్లేసు, మీద ఒకటి కింద ఒకటి కూరాడు పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మనకు కిటికీ బయటకు పోవడానికి, వెళ్తురు కానీ అది పోవడానికి. ఈ అన్న వచ్చేసి ఇక్కడ మనకు ఫ్లోరింగ్ నేర్పుతుంది కింద. దీనిపైన వాళ్ళు టైల్స్ వేసుకుంటూ వస్తారు వాళ్ళు. ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఏదైనా సామాన్ గడవడానికి. ఇది ఈ పక్క అయిపోయింది కదా టైల్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి. ఇది ఎందుకంటే డైనింగ్ టేబుల్ హాల్, ఇది డైనింగ్ టేబుల్ హాల్కి సంబంధించింది. ఇందులో నుంచి మనకు బయటకు ఒక కిటికీ ఉంది. ఇంకో టైల్స్ అయితే ఒక హాల్ ఉంది వేయడం. ఇక హాల్ వేస్తే అయిపోయినట్టే టైల్స్. ఇది వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి 58 ఇంచులది. ఇది వచ్చేసి సీలింగ్ అయితే డిజైన్ బాగుంది. ఇది మనం రూమ్లో అయితే చూద్దాం. ఇది వచ్చేసి పూజ గది అయితే ఖతర్నాక్ ఉంది. మనకి ఏంటంటే ఇది టైల్స్ కూడా బాగా వచ్చింది పూజ గదికి. మనకైతే ఈ దేవునితో సహా ఒక టైల్ తీసుకొచ్చేసారు దాన్ని, అట్లనే దేవుని లెక్క. గది అయితే మంచి నీట్గా ఉంది, చూడరు ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇది ఇందులో హార్ట్ సింబల్ వేసిండు, కలరింగ్ వేస్తే ఇంకా ఖతర్నాక్ కొడుతుంది ఇదైతే. ఇది మనకు వచ్చేసి ఇది అటు సైడ్ అయితే ఒక కిటికీ ఉంది. ఇది అటాచ్ బాత్రూంలో కూడా అందరికి ఇట్లా ఫిష్ లాంటివి వేస్తారు కదా. ఈ టైల్స్ అయితే బాగుంది, నాకైతే మంచి నచ్చింది. ఇది మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయరు వీడియోని. కింద మంచి ఒక కలర్ వచ్చింది, మీద పైకి వైట్ కలర్ వచ్చింది కదా. మీడియం ఉంది బాత్రూమ్ అనేది, పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా. ఇది వచ్చేసి పూజా గదికి ఆపోజిట్గా మనకు ఇంకో బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ అయితే బాగుంది చూడండి. ఈ బెడ్రూమ్లో కిటికీ వచ్చింది. ఇది సీలింగ్ వచ్చేది. ఫ్లోరింగ్ అయితే బాగుంది. ఇది మనకు సెల్ఫ్లో కూడా ఇక్కడ మంచిగా వచ్చింది. దీనికి కబోర్డ్ వేయించుకుంటే ఖతర్నాక్ ఉంటుంది. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది ఒకటి. ఇంకా దానిలో కంటే ఇలా టైల్స్ అయితే బాగున్నాయి చూడండి, బాత్రూంలో టైల్స్. ఇది వచ్చేసి మన కిటికీ బయటకు. ఇది బాత్రూంలో టైల్స్ అయితే బాగున్నాయి ఇవి. ఇంకా అందులో ఏం ఫిట్టింగ్ అయితే ఏం చేయలేరు, ఎందుకంటే ఇప్పుడే మనకు అది టైల్స్ అనేది పడిచారు కదా. ఇంకొక 1-2 days లోపు అయితే మొత్తం కంప్లీట్ చేస్తారు. నల్లలు అవి అన్నీ ఫిట్ చేస్తారు. ఇది కలరింగ్ వేస్తే ఇంకా కలరింగ్ వేస్తే ఖతర్నాక్ కొడుతుంది. ఈ తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకున్న వారికి అయితే ఈ వీడియో అయితే మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు 18 లక్షల లోపల అయితే 1000 square feet బంగ్లా అయితే కంప్లీట్ చేస్తారు. ఇది మా విలేజ్లో అయితే తక్కువ రేట్ అనుకోవాలి దీన్ని. 18 లక్షలు అంటే తక్కువనే కదా. ఒక బంగ్లా కట్టాలంటే మినిమం 30 లక్షలు అవుతున్నాయి. అందరు 1400 1300 కడతారని, మనకి స్థలం కరెక్ట్ ఉందని ఇక్కడ 1000 square feet అయితే కడుతుండు. ఇది కట్టంగా కూడా ఇంకా ఈ బంగ్లా కట్టేంత స్థలం ముంగట ఉన్నది. టైల్స్ అయితే మనకు కింద ఫ్లోరింగ్ నేర్పి సిమెంట్ తోటి కలుపుకుంటా మనకు ఇట్లా గీతలు పెట్టి దాని మీద టైల్స్ పెడతారు చూడు. సిమెంట్ తోటి ఇట్లా నేర్పిండు కదా, ఇట్లా గీతలు పెట్టి దాని మీద ఒక టైల్స్ తీసుకొస్తాడు. ఈ అన్నది వచ్చేసి కరీంనగర్ ఇల్లది.
కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడనే వేసి ఇక్కడనే ఉంటారు. ఒక 2-3 డేస్ అవుతుంది. ఇట్లా గీతలు పెట్టింది కదా, దాని మీద ఈ టైల్స్ అనేది ఇట్లా పెట్టి ఇట్లా ఒక కట్టెలాగా ఉంటుంది. అలా దగ్గర చుస్తే దాంతో ఇట్లా కొడితే అది అటే అతుక్కుంటుంది. గ్యాపులు రాకుండా వేసుకొని పెడతారా అన్న దీన్ని అయితే ఇట్లా వేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేస్తారు. ఈ బాప అయితే మనకైతే టైల్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడ అందుబాటులో పెడుతుండు. అది తీసుకుంటా అన్న అయితే మనకు ఇట్లా టైల్స్ మొత్తం సిమెంట్ మాలు పోసుకుంటా టైల్స్ని ఇట్లా అతక పెడతాడు. వీళ్ళిద్దరు ఇక్కడి వరకు వేస్తే ఇంకో అతను అయితే మనకు ఫ్లోరింగ్ ఇట్లా ఉసుకే ఉంటుంది కదా, ఉసుకేతోటి సిమెంట్ తోటి ఇట్లా నేర్పుకుంటా ఒక లెవెలింగ్ కొట్టుకుంటూ పోతాడు ఈ బాబు. ఇది వచ్చేసి మెయిన్ ఆర్చి. ఇలా సిమెంట్ చూస్తారు కదా, సిమెంట్ అయితే ఓన్లీ అల్ట్రాటెక్ సిమెంటే వాడింది మొత్తం. ఇది వేరే సిమెంట్ అయితే మొత్తానికే వాళ్ళే. మనమైతే బంగ్లా ఎక్కుదాం పదండి ఒకసారి. బంగ్లా మీద యుద్ధం ఎట్లా చేస్తారో వర్క్. ఇక్కడ వెలివేషన్ వస్తుంది కదా, వెలివేషన్ కింద మీద ఇదైతే మనకు మెట్ల నుంచి ఇక్కడ జై హనుమాన్ అనే ఒక అయితే జెండా అయితే పెట్టిండు మనోడు. ఇటుకలు అయితే గోడలు అయితే కడుతుర్రు, మీద లెంటలు పోస్తారు గోడ మీద. ప్లాస్టింగ్ కొడితే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది వర్క్ అనేది. మనకు ఉసుకే ప్లాస్టింగ్ కోసం అని మీద పోసుకున్నాక తర్వాత ప్లాస్టింగ్ వేసుకొని తర్వాత లాస్ట్ ఒక ఫ్లోరింగ్ నేర్పుతారు. ఫ్లోరింగ్ నేర్పి మనకు వాటర్ ప్రూఫ్ అవి వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసుకొని అన్ని కలర్లు వేసుకుంటే బాగుంటుంది. మనకైతే తక్కువ రేట్లో కట్టుకోవాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ రేట్ వచ్చేసి మనకు 2200, 2300, 2000 నడుస్తుంది కదా. ఇదైతే మనకు 1800 పడ్డది ఒక స్క్వేర్ ఫీటు. ఈ అన్న అయితే మా ఊళ్ళో అయితే బాగా నీళ్ళు కట్టిండు. ఇప్పుడు కూడా ఇదైతే తక్కువ రేట్లో కడతా అని చెప్పేసి కడుతుండు. కానీ మెటీరియల్ అయితే మనకు నచ్చిన మెటీరియలే. మన వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ముందు చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నీ.